హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. ఈరోజు మనం చేయబోయే రీడింగ్ ఏంటంటే, రేపు పౌర్ణమి. సో పౌర్ణమి సందర్భంగా మీ మీ ఇష్టమైన వ్యక్తి చనిపోతే వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదంటే మీ పూర్వీకులు మీకు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అనేది మన యొక్క రీడింగ్ అనమాట. సో ఇది కలెక్టివ్ జనరల్ రీడింగ్. ఏది మీకు రెజినేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. సో మిగతావి మీకు కాదు, మెసేజెస్ మీకు కాదని అర్థము, ఎందుకంటే చాలామంది చూస్తుంటారు రీడింగ్. ఓకేనా. సో ఒక వ్యూవర్ కామెంట్ పెట్టారనమాట, అక్క మీరు చీర కట్టుకోండి చూడాలని ఉంది అనేసి ఒక ఆమె పెట్టారు మెసేజ్. సో ఆమె కోసం అనేసి నేను శారీ కట్టుకున్నాను. ఓకేనా. ఒక చిన్న క్లాస్ అనుకోండి, లేదంటే ఒక స్పీచ్ అనుకోండి, ఇష్టం లేని వాళ్ళు మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా మీరు రీడింగ్ అనేది వెళ్ళొచ్చు. ఓకేనా. సో కొంతమంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, నేను సింగిల్ మదర్ని, నాకు కష్టంగా ఉంది, నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు వస్తున్నాయి, అది ఇదని మెసేజ్ పెడుతున్నారు. సో వాళ్ళ కోసము ఈ చిన్న ఒక క్లాస్. ఓకేనా. సో అమ్మ, సింగిల్ మదర్ అనేది అది ఒక బిరుదు కానీ, లేదంటే ఒక పెద్ద అవార్డు కానీ కాదండి. అది సింగిల్ మదర్ అనేది మనం ఏదైనా ఒక గొప్పగా సాధించినప్పుడు కానీ, మన పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చినప్పుడు కానీ, మన కాళ్ళపైన మనం నిలబడినప్పుడు కానీ, ఎవరి సహాయము లేకుండా ఒంటరిగా మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు కానీ, అప్పుడు మాత్రమే మనం గర్వంగా నేను సింగిల్ మదర్ని అని చెప్పుకోవాలి. అర్థమవుతుందా? అంతేగాని నేను సింగిల్ మదర్ని, నా పైన జాలి చూపించండి, నాకు ప్రేమనివ్వండి, నాకు తోడు ఇవ్వండి అంటే మాత్రము అది ప్రపంచం అంతా కూడా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సో ఇట్లాంటి విషయాలు అనేది మానేసేసి మీరు మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నా పైన ఆధారపడి పిల్లలు ఉన్నారు, సో వాళ్ళని ఎలా పోషించాలి, జీవనోపాధి ఎలాగా సంపాదించాలి, నేను ఏ విధంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం మీద ధ్యాస పెట్టండి. సో ఏంటంటే కొత్త స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి. యుడేమి అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో ఒక ఫ్రీ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఆ కోర్సెస్లో మీరు చేరి నేర్చుకోవచ్చు. తెలుగులో కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాదంటే తెలుగులో కూడా మీరు ఆ కోర్సులు అనేవి నేర్చుకోవచ్చు ఫ్రీ. సో ఇలాగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో కొంతమంది ఏంటంటే, అక్క మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వెళ్ళరు, ఉద్యోగాలు చేయరు, అది ఇది అని చెప్తారు. సరే, అయితే వాళ్ళనే మీ పిల్లల్ని పోషించమని చెప్పండి. సరేనా. సో మన పిల్లల్ని మనం పోషించుకోవాలి అని, అది మన బాధ్యత అనుకున్నప్పుడు మనము ముందుకు వెళ్ళాలి. సో ఇప్పట్లో ఎవరు కూడా ఇంట్లో కూర్చోవట్లేదండి. అందరు ఆడవాళ్ళు కూడా పనులు చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఇండిపెండెంట్గా ఉంటున్నారు. సో ఈ సందర్భంగా నాకు వేణుస్వామి గారి ఒక స్టేట్మెంట్ అనేది గుర్తొస్తుంది. అంటే ఆయన కొంచెం ఫన్నీగా చెప్తారు, కొంచెం పచ్చిగా చెప్తారు, కానీ బట్ స్టిల్ ఈ సందర్భానికి అది వర్తిస్తుంది. సో ఏంటంటే, ఒక మగవాడు చాలా డబ్బులు సంపాదించి ఉన్నత స్థానానికి వెళితే కనుక వాళ్ళని అందరూ ఏమంటారంటే, వీడేదో లంగ పనులు చేసి ఇట్లా పైకి వచ్చాడు అంటారు. అదే ఆడది సక్సెస్ఫుల్ అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడి రిచ్ అయితే గనక ఇది ఒళ్ళు అమ్ముకొని సంపాదించింది అంటారు. సో ఇది ఆయన భాషలో నేను చెప్తున్నాను. సో అలాగా అనుకునే వాళ్ళు 10 రకాలుగా అనుకుంటారు. మీరేంటి అనేది మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. సో మీరు ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని పోషించరు కదా. సో మీరు బయటకు వెళ్ళి మీరు సంపాదించి మీ పిల్లల్ని పోషించుకోవాలి. అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. సో నాకు తెలిసిన చాలామంది మంచి మంచి నా వీడియోస్ చూడడం కానీ, నాతో పర్సనల్గా మాట్లాడడం కానీ, మోటివేషన్ తీసుకొని వాళ్ళ జీవితంలో చాలా ముందుకు వెళ్తున్నారు. ఒక అమ్మాయి చక్కగా టారో కోర్స్ నేర్చుకొని ఆమె టారో రీడర్ అయింది, తన ఛానల్ పెట్టుకుంది, ఏదో అంత ఇంత సంపాదించుకుంటుంది. సో ఆమె కూడా బయటికి వెళ్ళట్లేదు, కానీ ఇంట్లో కూర్చొని ఆమె తనకు తను నేర్చుకుంటుంది. నా దగ్గర నేర్చుకోలేదండి, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంది. ఓకే, నేను చెప్పడం మానేశాను. ఇంకొక అమ్మాయి ఏంటంటే, తన డిగ్రీ అయిపోయింది, చక్కగా తను నా దగ్గర టారో నేర్చుకుంది, ఛానల్ పెట్టుకుని చక్కగా సెటిల్ అయిపోయింది అమ్మాయి. అది కాకుండా అమ్మాయి ట్రేడింగ్ కూడా నేర్చుకుంటా ఉంది, అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. సో ఇలాగా డబ్బులు సంపాదించాలంటే మనకు రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఐడియాస్ ఉన్నాయి. ఇంట్లో ఉండే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయటం కానీ, ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వటం కానీ, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి ఐడియాస్. అంతేగాని అక్క నాకేమీ లేదు, నేను చచ్చిపోతాను అంటే మరి నీ పైన ఆధారపడిన పిల్లలు, అవన్నీ ఆలోచించాలి కదా. సో దయచేసి నాకు అటువంటి మెసేజెస్ మాత్రం పెట్టద్దమ్మా, నేను అలాంటి వాళ్ళకి రిప్లై కూడా చేయను.
సో మీరు మీ మంచి ఆలోచనలనేవి లేవు. ఊరికే వేరే వాళ్ళ మీద పడి వేరే మంచి వాళ్ళు దొరికితే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా బతికేద్దాము అంటే గనక కష్టము. సో, ఇప్పుడు మనము వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు మనల్ని మోసం చేయరు కదా! మోసం చేశారక్కా నన్ను అంటే గనక, సో, మనం అవకాశం ఇవ్వకుంటే ఎవరు మనల్ని మోసం చేయరు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన లిమిట్స్ మనం మెయింటైన్ చేయాలి. సో, వేరే వాళ్ళందరూ అనుకోవాలనమాట. అమ్మో! దీని జోలికి వెళ్ళకూడదు ఇది కంచు అనేసి అలా అనుకోవాలి. అంత భయం ఉండాలి మనమంటే. సో, దానికి నిన్ను ప్రిపేర్ చేసుకో మెంటల్‌గా, ఫిజికల్‌గా. అది ఒక కరాటే నేర్చుకుంటావా? లేదంటే జిమ్‌కి వెళ్తావా? యోగా చేస్తావా? ఏమన్నా చేసుకో. ఎక్సర్సైజ్ చేస్తావా? నీ బాడీని, నీ మైండ్‌ని నువ్వు స్ట్రాంగ్‌గా పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. ఎవ్వరిని కూడా నమ్మకూడదు ప్రపంచంలో. ఓకేనా? సో, ఇది నేను చెప్పాలనుకున్న ఒక స్టోరీ, ఒక స్పీచ్, ఒక క్లాస్. ఓకేనా? సో, అందరూ నా ఛానల్ చూసే వాళ్ళందరూ లేడీస్ అందరూ స్ట్రాంగ్‌గా ఉండాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంతేగాని వేరే వాళ్ళపైన తల్లిదండ్రులకి భారం అవ్వకూడదు, అన్నదమ్ములకి భారం అవ్వకూడదు, హస్బెండ్‌కి వాళ్ళకి భారం అవ్వకూడదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఓకేనా? సో, లెట్ అస్ స్టార్ట్ ది రీడింగ్. థ్యాంక్ యూ. చూద్దామండి. మీ ఇష్టమైన వ్యక్తి, మీ నుంచి దూరమైన చనిపోయిన వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏ విధంగా వాళ్ళు మీ నుంచి దూరం అయ్యారు? ఇవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సో, చాలా టెన్షన్ పడుతున్నారు. ఎవరో బాధపడుతున్నారు. చూద్దాం. డెత్, ద హెర్మిట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే. సో, మీరు ఒక జెంట్స్ గురించి చూస్తున్నట్టుగా అనిపిస్తుందండి నాకిక్కడ. సో, అందరికీ మీరు మగవారి గురించే చూస్తున్నారని కాదు గానీ, కొంతమందయితే మాత్రము జెంట్స్ గురించి చూస్తున్నారు. సో, ఈ వ్యక్తి బేసిక్‌గా మీకు ఒక భర్త అయ్యుండొచ్చు, తండ్రి అయ్యుండొచ్చు, అన్న అయ్యుండొచ్చు. ఓకేనా? కొంతమందికి తాతగారు కూడా అయ్యుండొచ్చండి. సో, ఈ వ్యక్తికేంటంటే ఆహ్, నార్మల్ డెత్ అని అంటే ఇక్కడ ఏది నాకు యాక్సిడెంట్ గాని, లేదంటే అనుకోకుండా చనిపోవడం గాని నాకిక్కడ కనిపించట్లేదు. సో, ఈ వ్యక్తికి ముందుగానే తెలుసు. నేను చనిపోతాను అనేది ఈ వ్యక్తికి ముందుగానే తెలుసు. మరి అది వాళ్ళు మీకు చెప్పారో లేదో తెలీదు గానీ, సో, ఈ వ్యక్తికి తనకు ఆల్రెడీ ఏదో ప్రాబ్లమ్ ఉంది, చనిపోతాను అనేది తెలుసు. కొంతమందికేంటంటే ఈ వ్యక్తికి చాలా ఒక నాలెడ్జ్ అనేది ఉంది. చాలా ధైర్యవంతులైన ఒక మనిషి ప్లస్ దైవభక్తి ఉన్న ఒక స్పిరిచ్యువల్ పర్సన్ అని చెప్పొచ్చనమాట. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, తను చనిపోతున్నాను అని తెలిసినప్పుడు తను ఒక దైవ ధ్యానంలోకి వెళ్ళిపోవటం గానీ, లేదంటే ఒక మంచి మార్గంలోకి వెళ్ళిపోవటం గానీ, అంటే మీరు వాళ్ళు చనిపోయే ముందు చాలా మార్పనేది చూసుంటారు ఆ వ్యక్తిలో. సో, వాళ్ళు చాలా మారి ఒక మంచి మార్గంలో ఉండడం గానీ, మంచి బిహేవియర్‌తో ఉండడం గానీ అలాగ ఉన్నారనమాట. అంటే వాళ్ళ జీవితాన్నేంటంటే ఒక స్పిరిచ్యువల్‌గా నెక్స్ట్ స్టెప్‌కనేది తీసుకువెళ్లారు. సో, చాలా మందికి సహాయం చేయటం గానీ, ఒక ఏదైనా దాన ధర్మాలు చేయటం గానీ, లేదంటే ఇంట్లో వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోవటం గానీ, సో, ఇవన్నీ కూడా చేసేవారనమాట. అంటే చనిపోయే ముందనమాట. సో, చనిపోయేటప్పుడు కూడా వీళ్ళ మనసులో ఆలోచనేంటంటే, నేను మళ్ళీ ఈ కుటుంబంలోనే పుట్టాలి అనే ఆలోచనతో వాళ్ళు చనిపోయారు. సో, ఈ వ్యక్తి చెప్పాలనుకుంటున్నదేంటంటే, నేను మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తున్నాను అనేది మీకు వెరీ, వెరీ స్ట్రాంగ్‌గా, బలంగా చెప్పాలనుకుంటున్నారు. సో, అది వాళ్ళు ఏ రూపంలో అయినా రావచ్చండి. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ ఉంటే, లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళుంటే గనక వాళ్ళ కడుపులో పుట్టే అవకాశం ఉంది. సో, ఈ వ్యక్తి ఖచ్చితంగా చెప్తున్నారు, నేను మళ్ళీ వెనక్కి వస్తాను. నేను మళ్ళీ ఈ కుటుంబంలోనే పుడతాను. నేను మళ్ళీ మీ అందరితోని ఉంటాను అనేదైతే వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పాశం అనేది ఇంకా పోలేదు. ఏమంటారు? ఆ ప్రేమ, ఆ పాశము, ఆ బాధ, బాధ్యత ఇవన్నీ వాళ్ళకి పోలేదనమాట. సో, దానివల్ల ఏంటంటే నేను మళ్ళీ వస్తున్నాను అనేదైతే స్ట్రాంగ్‌గా మీతో చెప్పాలి అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే వీళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఏమంటారు చెట్లు, పువ్వుల మొక్కలు పెంచడం గానీ, చెట్లు పెంచడం గానీ, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది నాకు. సో, వాళ్ళు ఎక్కువగా మొక్కలు పెంచడం గానీ, లేదంటే ఫ్రెష్ కూరగాయలు పండించడం గానీ, ఏదో ఒకటి ఇలాంటి అభిరుచులు అవి ఉన్నాయన్నమాట వీళ్ళకి. లేదంటే అట్‌లీస్ట్ వాళ్ళకి ఆకుకూరలు బాగా ఇష్టమై ఉండొచ్చు. సో, అలాంటి వ్యక్తి మీతో ఇప్పుడు మాట్లాడడానికి ఎనర్జీస్ అనేవి నాకు కనెక్ట్ అవుతున్నాయి. కొంతమందికి నేను చెప్పినట్టుగానే ఈ వ్యక్తి మీ భర్త కూడా అయ్యుండొచ్చండి. ఓకేనా? సో, చూద్దాము.
ఇంకా మీకు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్‌లాగా క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళు చనిపోయిన వ్యక్తి, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పౌర్ణమి సందర్భంగా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఏంటంటే అండి, చాలా ఎనర్జీస్ అనేవి చాలా హై లెవెల్‌లో ఉంటాయన్నమాట. సో, దానిలో మనము ఏ విధమైన ధ్యానాలు, జపాలు ఏం చేయాలనుకుంటేనో కూడా పౌర్ణమి అనేది చాలా మంచిది. అండ్ అమావాస్య అనేది పెద్దలకి చాలా ముఖ్యమైన రోజు. చాలామంది కల్లోకి రావటము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కొంతమంది ఇట్లా పూజలు చేయటము అంటే అక్కల్ట్ అంటారు చూసారా? వాళ్ళందరికీ అమావాస్య అనేది చాలా ముఖ్యము. రాత్రి వేళ పూజలవి చేస్తుంటారు. సో, ఆ విధంగా ఈ 2 రోజులనేవి చాలా ముఖ్యము. ఇది నెలలో వస్తాయన్నమాట. ఒకసారి పౌర్ణమి వస్తుంది. ఒకసారి అమావాస్య వస్తుంది. 15 రోజులకలాగా. సో, మనము దాని ప్రకారంగా మన ఎనర్జీస్ అనేవి కూడా మారుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అసలు మీలో ఎలాంటి మార్పులొస్తున్నాయి ఆ పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. 3 ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ద డెవిల్, ద హెర్మిట్ 2 సార్లు వచ్చిందండి. వీళ్ళు కన్యా రాశి వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. ఎవరి గురించైతే మీరు చూస్తున్నారో వాళ్ళు. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ వాండ్స్. ఓకే. సో, ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎదురు చూస్తున్నారండి. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, అట్‌లీస్ట్ మీతో కలలో అయినా సంభాషించాలి. ఎందుకంటే చాలా వాళ్ళకి తీరని కోరిక అలా ఉండిపోయింది మనసులోని. సో, మీరంటే చాలా ఇష్టము, ఒక పాశము, ఒక ప్రేమ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పదే పదే రిపీట్ అయినాయి. మీరు కార్డ్స్ చూసారంటే కూడా ఒక డెత్ కార్డు, హెర్మిట్ కార్డ్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. సో, ఎందుకంటే ఆ వ్యక్తి మీతో చాలా స్ట్రాంగ్‌గా చెప్పాలనుకుంటున్నారనమాట. నిజంగా అది మేబీ నా ద్వారా చెప్పిద్దామని ట్రై చేస్తున్నారేమో చాలా స్ట్రాంగ్‌గా అయితే మీకు చెప్పాలనుకుంటున్నారండి. సో, వాళ్ళైతే మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పుడు నేను దూర లోకంలో ఉన్నాను. నీకు నేను అందరంత దూరంలో ఉన్నాను. కానీ వస్తున్నాను అనేసైతే మీకు ఒక ఇస్తున్నారు. ఒక హింట్ అయితే ఇస్తున్నారు. ఒక సిగ్నల్ అయితే ఇస్తున్నారు. సో, మీ ఇంట్లో గనక ఒక పిల్లి గాని ఉంటే గనక ఖచ్చితంగా పిల్లులు ఏం చేస్తాయంటే అండి, వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తుంటాయన్నమాట. ఆత్మలు ఇట్లా మనకి పిల్లికి గాని, కుక్కకైనా కూడాను. సో, వాళ్ళకేంటంటే కుక్కలు అరుస్తాయి. పిల్లులు అరవ్వు. పిల్లులు అలాగా స్టేర్ చేస్తూ ఉంటాయి. స్టేర్ చేయడం అంటే అలాగ చూస్తూ ఉంటాయన్నమాట. సో, అలాగా ఒకవేళ మీ ఇంట్లో గనక పిల్లి గాని ఉంటే గనక మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఆత్మ అనేది మీ వెనకాల తిరుగుతోందండి. ఈ వ్యక్తి చనిపోయి ఎన్నో ఇయర్స్ అయితేను కూడా ఈ వ్యక్తి ఇంకా ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి చాలా కాలం అయిందనే నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది. వాళ్ళేంటంటే ఒక క్షణం ఒక యుగంలాగా వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు. నేను ఎప్పుడెప్పుడు రావాలి, నేను ఎప్పుడెప్పుడు కలవాలి, మళ్ళీ నా కుటుంబంతో నేను ఎప్పుడు కలవాలి అన్నట్టుగా చాలా పాపం ఎదురు చూస్తున్నారండి. ఈ వ్యక్తికి ఆకలి కూడా ఎక్కువ వేస్తా ఉంది. మేబీ నాకు తెలీదు. ఎవరైనా మీరేమైనా వాళ్ళకి జరగాల్సిన ఇవి జరిపించలేదా? లేదంటే మీరు పెట్టాల్సిన తర్పణాలు ఏవో ఉంటారు కదా! అవన్నీ పెట్టారో లేదో, ఈ వ్యక్తి చాలా ఆకలిగా ఉందండి. కొంతమందికేంటంటే ఇది మా మా హైదరాబాద్ సైడ్ వాళ్ళంటే గనక వాళ్ళకి డ్రింక్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది నాకు. సో, వీళ్ళేంటంటే ఒక డ్రింక్ కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు. ఒక కాఫీ గాని, ఒక డ్రింక్ గాని లేదంటే ఒక వాళ్ళకిష్టమైన నాన్ వెజ్ పదార్థం గాని వాళ్ళు తినాలని అనుకుంటున్నారు. సో, చాలా మిస్ అవుతున్నారు. నేను మళ్ళీ వస్తాను. నేను మళ్ళీ ఈ కుటుంబంలోనే పుడతాను అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో, వాళ్ళేంటంటే చాలా మందిని దాటుకొనొస్తున్నారండి. వాళ్ళు ఈ ప్రయాణంలో ఈ ఆత్మ ఏదైతే చనిపోయినాక వాళ్ళు ప్రయాణం చేశారో, ఆ ప్రయాణంలో చాలా మందిని చూసారండి. వాళ్ళని చూసి భయపడిపోతున్నారనమాట. లేదు నా కుటుంబం ఎంత మంచిది అంటే ఇప్పుడు వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. నా కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్నట్టుగా వాళ్ళకైతే ఇప్పుడు ఒక అవగాహన అనేది వస్తుంది. అయ్యో! నేను నా కుటుంబాన్ని వదిలేసాను కదా! నేను ఒంటరిని అయిపోయానే అనేసి చాలా ఒక బాధగా ఉంది. కొంతమందికేంటంటే ఈ ఆత్మ ఇంకా పోలేదండి. ఇంకా తిరుగుతానే ఉన్నారు. ఒక డెవిల్ ఇదిగా ఉన్నారు. అంటే ఎలాగైనా సరే నేను రావాలి అనేసి మాటి మాటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు మీ లైఫ్‌లోకి. ఇప్పుడు నా ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారోనండి వాళ్ళు ఈ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోనివ్వటం లేదు. మీరు అది అర్థం చేసుకోవాలి. సో, వాళ్ళు మిమ్మల్ని మర్చిపోనివ్వకుండా చేస్తున్నారు. అది వాళ్ళ జ్ఞాపకాలు మీకు రావటం గానీ, లేదంటే వాళ్ళ కలల్లో కనిపిచ్చి మీకు చెప్పటం గానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళ తండ్రి గారు
వాళ్ళ తండ్రి చనిపోయారనమాట. వాళ్ళకేంటంటే చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయికి న్యాయం చేయలేకపోయానే, వాడిని ఒక దారిలోకి తేలేకపోయానే అనే బాధతో ఆయన చనిపోయారు. సో, దానికని మళ్ళీ రావాలనుకుంటున్నారు. సో, ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్ళయ్యి, ఆ అబ్బాయి కడుపున పుట్టాలి, వాళ్ళ పిల్లోడిగా పుట్టాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో, ఎవరో ఒక కుర్రోడు, ఒక టీనేజ్ కుర్రోడిని గానీ, లేదంటే ఒక చిన్న పిల్లోడిని గానీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. సో, దానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉందనమాట. అయ్యో! నేను వెళ్ళిపోయానే, నేను ఉండాల్సిన టైంలో లేనే, నేను అన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన సమయంలో నేను లేకుండా పోయాను నా కుటుంబానికి అన్నట్టుగా ఒక బాధ, ఒక చాలా పెయిన్ అనేది నాకిక్కడ తెలుస్తోందండి. నాకు చాలా క్లియర్‌గా వాళ్ళ పెయిన్ అనేది, ఒంటరితనం అనేది ముఖ్యంగా నాకు తెలుస్తోంది. సో, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. నేను నా ఆత్మకి శాంతి ఉండాలన్నట్టుగా వాళ్ళకి వాళ్ళే మోక్ష మార్గాన్ని వెతుక్కుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల అవ్వటం లేదు. ఏదో ఒక గిల్ట్ అనొచ్చు, అయ్యో! నేను చేయలేకపోయానే అని బాధ అవ్వచ్చు. సో, వాళ్ళైతే ఖచ్చితంగా వెనక్కి రావాలనైతే కోరుకుంటున్నారండి. సో, దానికోసమని చాలా ప్రయత్నిస్తున్నారు. ఓకేనా? సో, ఈ వ్యక్తి గురించి మనకి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? అసలు ఈ వ్యక్తి గురించి మన ఎవరైతే మీ మైండ్‌లో ఉన్నారో, ఎవరైతే మీ మనసులో ఉన్నారో చూసారా? దీపం కూడా ఆరిపోయింది. ఓకే. ఏదో చాలా ఇక్కడ కూడా చీకటయిపోయింది. నేను ఈ రీడింగ్ చేసే టైంకి 5:00 అవుతుందండి. కానీ అసలు చాలా చీకటయిపోయింది సడెన్‌గా. ఓకే. చూద్దాం అసల యూనివర్స్ ఏం చెప్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మమ్మల్ని కాపాడండి. మాకు ధైర్యాన్నివ్వండి. రిమైన్ పాజిటివ్. ఆస్క్ యువర్ ఏంజెల్స్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే. సో, ఖచ్చితంగా మీరు మెడిటేషన్ చేస్తే గనక మీకు ఒక సమాధానం అనేది దొరుకుతుందండి. సో, వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఈ వ్యక్తి ఎలాగ చనిపోయారు. కొంతమందికి ఈ వ్యక్తి చనిపోయిన విషయం కూడా ఒక మిస్టరీ. అసలు వాళ్ళు ఏ విధంగా చనిపోయారు అనేది కూడా మీకు తెలియకుండా అయిపోయిందనమాట. అంటే లాస్ట్‌లో వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలియకుండగా వాళ్ళు చనిపోయారనమాట. సో, దానివల్ల ఏంటంటే, మీకు మనసులో టెన్షను, బాధ, బెంగ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళైతే మళ్ళీ వస్తారు. రిమైన్ పాజిటివ్. మీ ఎవరైతే ఉన్నారో మీ ఇష్టమైన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తారండి. ఇంతకాలం నేను చేసిన రీడింగ్స్‌లో ఇలాంటి మెసేజ్ అయితే నాకు ఇంతవరకు రాలేదు. కానీ ఈరోజు ఎందుకో మరి చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది. రీడింగ్ అనేది వెరీ స్ట్రాంగ్‌గా ఉంది. మేబీ ఏమైనా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రెజెంట్‌లో ఉన్నారా ఏమో నాకు తెలీదు గానీ, చాలా స్ట్రాంగ్ రీడింగ్ అయితే వచ్చిందండి. సో, మీరు మీ ఏంజెల్స్‌ని అనేది అడగండి. అడిగి వాళ్ళకి ఆత్మశాంతి కలగాలి అనేది మీరు కోరుకోండి. సో, ఖచ్చితంగా మీరు మెడిటేషన్ చేస్తే, ఆ మెడిటేషన్ ద్వారా తర్వాత మీరు పడుకుంటే గనక, మెడిటేషన్ చేసి పడుకుంటే ఖచ్చితంగా కల్లోకి రీడింగ్ చేస్తున్నానండి. సడెన్‌గా కట్ అయిపోయింది. సో, ఏంటో ఈరోజు మాత్రం నాకు రకరకాల సైన్స్ అనేవి కనబడుతున్నాయి. మరి అది ఎందువల్ల, ఎవరొచ్చారనేది నాకు తెలీదు. ఓకే. సో, కల్లోకొచ్చి గనక మీ పర్సన్ మీకు చెప్తే నాకిలా తినాలనుంది అని ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే గనక నెక్స్ట్ డే ఖచ్చితంగా మీరు స్నానం చేసుకొని వాళ్ళకి ఫోటో ఎదురుగా పెట్టండి. వాళ్ళకిష్టమైన ఫుడ్ గానీ, ఏది గానీ. ఓకే. సో, ఇది నేను చెప్పాలి అనుకున్నాను. ఈ మెసేజెస్ అనేవి నాకు వచ్చాయి. ఓకేనా? సరే అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బై.